హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసిన ఎగ్జామినర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ గురించి చూడబోతున్నాం. ఈ నోటిఫికేషన్లోని ప్రతి ఒక్క డీటెయిల్ను మీకు స్పష్టంగా, సంపూర్ణంగా వివరిస్తాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకన్నీ అర్థమవుతాయి. సరే, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏమేం విషయాలు చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా నోటిఫికేషన్ అసలు దేని గురించో చూసి, ఆ తర్వాత ముఖ్యమైన తేదీలు, ఖాళీల వివరాలు, అర్హతలు, పరీక్షా విధానం మరియు ఎలా అప్లై చేయాలి అనే విషయాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. చివరగా మనం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలతో ముగిద్దాం. సరే, మరి మొదలు పెడదామా? అసలు ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది, దీని ముఖ్య ఉద్దేశ్యమేంటో చూద్దాం. ఈ నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసింది. ఇది తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టేరియల్ సర్వీస్ పరిధిలోని ఎగ్జామినర్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించింది. ఇక పే స్కేల్ విషయానికి వస్తే, ఎంపికైన వారికి నెలకు 22,900 రూపాయల నుండి 69,150 రూపాయల వరకు జీతముంటుంది. ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ఇప్పుడు చాలా ముఖ్యమైన వివరాల్లోకి వెడదాం. ఏ తేదీలను మనం క్యాలెండర్లో గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఈ జాబ్స్కి ఎన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయి? ఈ తేదీలను చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 24న మొదలవుతాయి. చివరి తేదీ ఫిబ్రవరి 13th. ఇది మర్చిపోద్దు. ఆ రోజు రాత్రి 11:59 అప్లికేషన్ పోర్టల్ క్లోజ్ అవుతుంది. సో చివరి నిమిషం దాకా ఆగకండి. పరీక్ష బహుశా ఏప్రిల్ నెలలో ఉండొచ్చు, కాబట్టి ప్రిపరేషన్కి ఎక్కువ సమయం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మరి ఈ 49 పోస్టులు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. జిల్లాల వారీగా ఖాళీలను చూస్తే అన్నిటికంటే ఎక్కువగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 13 పోస్టులున్నాయి. దాని తర్వాత ఖమ్మంలో 7, రంగారెడ్డిలో 6 మరియు సూర్యాపేటలో 4 పోస్టులున్నాయి. ఇక మహబూబాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో 3 పోస్టులున్నాయి. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పరిధిలో 2 పోస్టులున్నాయి. పూర్తి జాబితా కోసం నోటిఫికేషన్లో ఇచ్చిన ఎనెక్సర్ను ఒకసారి చెక్ చేయండి. ఖాళీల విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. బీసీఈ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లై చేసేవాళ్లు తప్పనిసరిగా ప్రస్తుత సంవత్సరానికి చెందిన సర్టిఫికెట్నే సబ్మిట్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఖాళీల సంఖ్యను పెంచే, తగ్గించే లేదా రద్దు చేసే పూర్తి అధికారం హైకోర్టుకు ఉంటుంది. ఓకే, పోస్టుల గురించి చూశాం. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, కావలసిన చదువు, వయస్సు ఎంత ఉండాలో వివరంగా చూద్దాం. విద్యార్హత చాలా స్పష్టంగా ఇచ్చారు. అభ్యర్థులు స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్ష పాసై ఉండాలి, లేదా దానికి సమానమైన ఏదైనా పరీక్ష పాసైనా పర్లేదు. కానీ ఒక కండీషన్, ఈ అర్హత నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ నాటికే పూర్తి చేసి ఉండాలి. వయస్సు విషయానికి వస్తే, జులై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ కేటగిరీల వారికి వయస్సులో సడలింపులు కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఇక శారీరక వికలాంగులకు 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. సరే, అర్హతలు సరిపోతే తర్వాత స్టెప్ పరీక్ష. అసలు ఈ పరీక్ష ఎలా ఉంటుంది, ఎంపిక కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. అంటే ఇదొక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులుకుంటాయి. పరీక్ష సమయం 2 గంటలు, అంటే 120 నిమిషాలు. పేపర్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకొస్తాయి. పరీక్ష రాయడమే కాదు, కనీస అర్హత మార్కులు సాధించడం కూడా చాలా ముఖ్యం. ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 40% మార్కులు తెచ్చుకోవాలి. బీసీ అభ్యర్థులకైతే ఇది 35%, ఇక ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 30%గా నిర్ణయించారు. ఈ మార్కులు వస్తేనే మెరిట్ లిస్ట్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. అర్హతలు, పరీక్ష విధానం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం. ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? దరఖాస్తు ప్రక్రియలో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది పార్ట్ ఏ, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, అంటే ఓటీపీఆర్. ఇది పూర్తి చేశాక మీకొక ఐడి, పాస్వర్డ్ వస్తాయి.
ఆ తరువాత ఆ ఐడితో లాగిన్ అయి పార్ట్ బి అప్లికేషన్ నింపాలి. ఇక్కడొక ముఖ్యమైన సలహా: అప్లై చేసే ముందే మీ సర్టిఫికేట్లన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ చాలా తేలికగా అయిపోతుంది. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం. ఓసీ మరియు బీసీ కేటగిరీల అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు మరియు ఎక్స్ సర్వీస్మెన్ అయితే 400 రూపాయలు చెల్లించాలి. ఒక్కసారి కట్టిన ఫీజు మళ్లీ తిరిగి ఇవ్వరు అని గుర్తుంచుకోండి. ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఒకవేళ మార్కులు టై అయితే వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం అభ్యర్థులను ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. అన్నీ సరిగ్గా ఉన్న తర్వాత ఉద్యోగంలో చేరడానికి రాతపూర్వకంగా అంగీకారం ఇవ్వాల్సుంటుంది. ఇప్పుడు మనం చివరి సెక్షన్కి వచ్చాం. అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు, హెచ్చరికలు మరియు ఇతర షరతులేంటో చర్చిద్దాం. ఇది చాలా ముఖ్యం. ఉద్యోగంలో చేరే సమయంలో ఎంపికైన అభ్యర్థులు 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడొక చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు అప్లికేషన్లో ఇచ్చే సమాచారంలో ఏది తప్పు అని ఏ స్టేజిలో తెలిసినా మీ నియామకాన్ని వెంటనే రద్దు చేస్తారు. అంతేకాదు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మీపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పోస్టు పేరు ఎగ్జామినర్, విద్యార్హత ఇంటర్మీడియట్ పాస్, అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13, పరీక్ష 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఏ అప్డేట్ కోసమైనా సరే ఎప్పుడూ అధికారిక వెబ్సైట్ అయిన tshec.gov.in ని మాత్రమే ఫాలో అవ్వండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.